అందరికీ నమస్తే. మై నేమ్ ఇస్ చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అయితే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వాట్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ద సెలెక్షన్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్? సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్. ఫైనాన్స్ అంటే డబ్బులు అండి. ఫైనాన్స్ అంటే డబ్బులు. వ్యాపార సంస్థకు కావాల్సిన డబ్బులు ఏ విధంగా సమకూర్చుకుంటుంది అనేది దీని యొక్క కంటెంట్. అంటే సమకూర్చుకునేటప్పుడు వివిధ విత్త వనరులు, విత్తం అంటే ఫైనాన్స్, డబ్బు, విత్తం అంటే డబ్బు, వివిధ విత్త వనరులు ఎంపికను ప్రభావితం చేసే అంశాలను పేర్కొండి అన్నాడు. అంటే మనము ఒక బిజినెస్ కోసము డబ్బులు ఏ ఏ రూపాలలో మనం సమకూర్చుకుంటామో సమకూర్చుకునేటప్పుడు అయ్యే ఒక ప్రభావితం చేసే అంశాలు ఏందో మనము ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఈ క్వశ్చన్ ఎక్కడిది అంటే మన కామర్సు టెక్స్ట్ బుక్లోనిది. ఈ కామర్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంటు ఏది చదివినా అది కేవలం బిజినెస్ గురించి మాత్రమే ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన ఏదైనా ఒక బిజినెస్ని ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు ఇందులో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ప్రిపేర్ కాండి. సో చూద్దాం. ఇక్కడ ఫైనాన్షియల్ నీడ్. ఫైనాన్షియల్ అంటే డబ్బు, నీడ్ అంటే అవసరం. ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ఏ బిజినెస్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్కి, ఒక కంపెనీకి డబ్బు అనేది ఎన్నో రకాలుగా అవసరం పడుతుందట. ఒకటేమో లాంగ్ టర్మ్, రెండవదేమో షార్ట్ టర్మ్, కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్ చేయడానికి కంపల్సరీ కావాలట. అండ్ ఫ్లక్చువేటింగ్. దేర్ ఫోర్ బిజినెస్ ఫర్మ్స్, వ్యాపార సంస్థలు, రిసోర్ట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ టు, ఇక్కడ ఆర్ లేదు, టు రేజింగ్ ఫండ్స్, టు రేజింగ్ ఫండ్స్. అంటే ఇక్కడ చూడండి, విజువల్లో చూడండి, ఇక్కడ కొన్ని బిజినెస్ కంపెనీ పేర్లు ఉన్నాయండి. ఈ కంపెనీలను ఎస్టాబ్లిష్ చేయడానికి డబ్బు కావాలి. తర్వాత ఇక్కడ ఉన్న కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ మీరు విజువల్లో చూడవచ్చు. కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్ చేయడానికి డబ్బు సమకూర్చుకోవాలి. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత ఫిక్స్డ్. ఫ్లక్చువేటింగ్ అంటే చరమూలధనం. చరమూలధనము అంటే కొన్ని ప్రోడక్ట్స్ కొనుక్కోవడానికి డబ్బు అనేది కావాలి. సో ఎన్ని రకాలుగా డబ్బు అవసరం పడుతుందో మనము ఇక్కడ విజువల్ని అయితే చూడడం జరిగింది. ఆ డబ్బును సమకూర్చుకునేటప్పుడు ఏమేమి అంశాలు మనకు ప్రభావితం అవుతాయో ఈ క్వశ్చన్ యొక్క కంటెంట్. సో ఒకసారి తెలుగులో చూసినట్లయితే, ఒక సంస్థ ఆర్థికపరమైన అవసరాలు వివిధ రకాలుగా ఉంటాయి. అవి దీర్ఘకాలిక అవసరాలు కావచ్చు. దీర్ఘకాలిక అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బిల్డింగ్ కట్టాలి, వ్యాపార సంస్థకు బిల్డింగ్ కట్టాలి, ఒక కారు కొనాలి. ఈ బిల్డింగ్ కట్టడానికి మరి లోన్స్ తీసుకొచ్చుకోవాలి. ఈ లోన్ దీర్ఘకాలికంగా చెల్లిస్తూ ఉంటాం. తర్వాత స్వల్పకాలిక డబ్బులు కావాలి, స్థిర మూలధనము, చర మూలధన అవసరాలుగా చెప్పవచ్చు. అందువల్ల వ్యాపార సంస్థలు వివిధ అవసరాల నిమిత్తము వివిధ విత్త మూలాలను అన్వేషించవలసి ఉంటుంది. విత్త మూలాలు అంటే డబ్బును సమకూర్చుకోవడానికి ఏ విధంగా వ్యాపార సంస్థకు డబ్బులు సమకూర్చుకోవాలో అన్వేషించవలసి ఉంటుంది. మరి ఇక్కడ వివిధ విత్త వనరుల ఎంపికను ప్రభావితం చేసే అంశాలు. సో మనము ఈ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్కి డబ్బులు సమకూర్చుకోవడానికి అంటే లాంగ్ టర్మ్ ఫైనాన్స్ కానీ, షార్ట్ టర్మ్ ఫైనాన్స్ కానీ, ఫిక్స్డ్ క్యాపిటల్ కోసం కానీ మనం డబ్బులు సమకూర్చుకునేటప్పుడు ఏ ఏ అంశాలు మనకు ప్రభావితం చూపుతాయి అంటే, ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే కాస్ట్. కాస్ట్ అంటే వ్యయం, ఖర్చు. కాస్ట్ అంటే ఏంటిదండి? వ్యయం, ఖర్చు. సో ఖర్చులు 2 విధాలుగా ఉంటుందట అండి. ఖర్చులు 2 విధాలుగా ఉంటుంది. దేర్ ఆర్ 2 types of cost. There are
two types of cost. The cost of procurement or funds అంటే డబ్బులు, and cost of utilizing the funds అంటే మనము ఫండ్స్ను ఏ విధంగా యూటిలైజ్ చేయాలి. ఫండ్స్ అంటే డబ్బులు, మనం సమకూర్చుకున్న డబ్బులు ఏ విధంగా యూటిలైజ్ చేయాలి. సో బోత్ దీస్ కాస్ట్స్ should be taken into account while deciding about the source of funds that will be used by an organization. సో వ్యాపార సంస్థకు సమకూర్చుకున్న ఈ డబ్బులు ఏవైతే ఉంటాయో, డబ్బులు ఏ విధంగా ఉంటాయో ఆ డబ్బులను సక్రమంగా ఖర్చు పెట్టడానికి బిజినెస్ ఆర్గనైజేషను మనము వ్యయం తక్కువ అయ్యే విధంగా చూసుకోవాలట. ఒకసారి తెలుగులో చూద్దాము. వ్యయం రెండు విధాలుగా ఉంటుంది. అవి నిధుల సేకరణకు అయ్యే వ్యయం. నిధులు అంటే డబ్బులు సేకరించడానికి అయ్యే వ్యయం, నిధులను ఉపయోగించేటప్పుడు అయ్యే వ్యయం. అంతేకాదండి, ఫండ్స్ను ఉపయోగించేటప్పుడు అయ్యే వ్యయం. నిధులను సేకరించేటప్పుడు కొన్ని ఖర్చులు అవుతాయట, ఆ నిధులను ఉపయోగించేటప్పుడు కొన్ని ఖర్చులు అవుతాయట. అందువల్ల ఒక సంస్థ విత్త వనరులను ఎంపిక చేసేటప్పుడు, విత్తం అంటే డబ్బులను సమకూర్చుకోవడానికి ఎంపిక చేసేటప్పుడు ఈ రెండు వ్యయాలను లెక్కలోకి తీసుకొని ఎంపిక చేయవలసి ఉంటుందట. రెండు వ్యయాలను లెక్కలోకి తీసుకొని ఎంపిక చేయవలసి ఉంటుంది. సో రెండవది చూద్దాము, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ఆపరేషన్స్. ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అంటే మనకు ఆర్థిక బలాలు కావాలి, డబ్బు బలం కావాలి, డబ్బులు ఉండాలి. స్టెబిలిటీ ఆఫ్ ఆపరేషన్స్, మనం బిజినెస్ను కొనసాగిస్తున్నప్పుడు ఏ విధంగా మనం కొనసాగించాలి అనేది ఒకసారి ఈ యొక్క ప్రభావితం చేసే అంశం చూద్దాం. The financial strength of a business is also a key determinant in the choice of source of funds for business should be in a sound financial position so as to be able to repay the principal amount and interest on the borrowed amount. సో మనము వ్యాపార సంస్థకు కావాల్సిన డబ్బు సమకూర్చుకున్నప్పుడు, ఈ వ్యాపార సంస్థకు కావాల్సిన డబ్బు అనేది మనము వివిధ రంగాల నుంచి సమకూర్చుకుంటామండి, వివిధ రంగాల నుంచి సమకూర్చుకుంటాం. ఓకేనా? సో వేరేటోళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బులు సమకూర్చుకుంటాం, వేరేటోళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బులు సమకూర్చుకుంటాం. ఈ డబ్బు అప్పు తీసుకొచ్చినప్పుడు ఈ అప్పుకు తగ్గట్టు ఇంట్రెస్ట్ కూడా మళ్ళీ తిరిగి డబ్బులు ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లించాలి, ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా చెల్లించాలి. మనం ఎక్కడైతే అప్పు తీసుకొచ్చినామో అక్కడ చెల్లించాలి. ఈ చెల్లించడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ కూడా ఉండాలి అనేది ఇందులో ఉన్న ప్రభావితం చేసే అంశం ఇది. అంటే ఇక్కడ చూడండి, తెలుగులో చూసినట్లయితే మంచిగా అర్థమవుతుంది. సంస్థ ఆర్థిక పటిష్టత కూడా నిధుల సేకరణలో కీలకమైంది. నిధుల ఎంపికలో వ్యాపార సంస్థ ఆర్థికంగా పటిష్టంగా ఉన్నప్పుడే తీసుకున్న రుణాలను వడ్డీతో సహా చెల్లించగలదు. సో వడ్డీతో పాటు చెల్లించగలదు. థర్డ్ పాయింట్ చూద్దాం, ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ లీగల్ స్టేటస్. ఇక్కడ చూడండి, ఆర్గనైజేషన్ అంటే బిజినెస్. ఒక సంస్థను ప్రారంభించేటప్పుడు ఏమైనా లీగల్ స్టేటస్ ఉంటాయి. ద ఫార్మ్ ఆఫ్ బిజినెస్, ఆర్గనైజేషన్ అండ్ స్టేటస్ ఇన్ఫ్లుయెన్స్ ద చాయిస్ ఆఫ్ ఏ సోర్స్ ఫర్ రేజింగ్ మనీ. వ్యాపార సంస్థ రకము, న్యాయాత్మక స్థితి, ఒక వ్యాపార సంస్థ తరహా, హోదా నిధుల సేకరణ విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, ఒక భాగస్వామ్య సంస్థ వాటాలను జారీ చేయడం ద్వారా నిధులను సేకరించలేవు. అంటే ఇక్కడ చూడండి, పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది షేర్స్ను ప్రజలకు అమ్మలేదు, వాటాలను జారీ చేయలేదు, తద్వారా డబ్బులు అనేది రాదు. కారణం ఏంటిదంటే, ఇప్పుడు జాయింట్ స్టాక్ కంపెనీలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే
వాటాలు అంటే షేర్స్ అండి. షేర్స్ను ప్రజలకు అమ్ముతాయి. ఆ షేర్స్ను అమ్మడం ద్వారా తద్వారా డబ్బులను సమకూర్చుకుంటాయి కంపెనీస్. సమకూర్చుకొని ఆ కంపెనీని ఎక్స్పాండ్ చేసుకొని తమ యొక్క వ్యాపార కార్యకలాపాలను కొనసాగించుకుంటుంది. ఇదొక ప్రభావితం అనే అంశం అని మనం తెలుసుకోవచ్చు. నంబర్ 4, పర్పస్ అండ్ టైం పీరియడ్. పర్పస్ అండ్ టైం పీరియడ్. దేని పర్పస్ మనం బిజినెస్ చేస్తున్నామో, ఎంత టైం వరకు మనం బిజినెస్ చేస్తున్నామో ఇక్కడ చూద్దాం. బిజినెస్ షుడ్ ప్లాన్ అకార్డింగ్ టు ద టైమ్ ఆఫ్ పీరియడ్ ఫర్ విచ్ ద ఫండ్స్ ఆర్ రిక్వైర్డ్. సో మన బిజినెస్ను ఎంత టైం వరకు మనం కొనసాగించాలనుకుంటున్నామో, మరి ఎంత టైం వరకు మనం బిజినెస్ను రన్ చేయాలనుకుంటున్నామో ఆ టైం వరకు మనకు ఏమేమి ఫండ్స్ కావాలి అంటే, ఏ షార్ట్ టర్మ్ నీడా ఫర్ ఎగ్జాంపుల్ కెన్ బి మెట్ త్రూ బారోయింగ్ ఫండ్స్ ఎట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకు ఒకవేళ షార్ట్ టర్మ్ ఫండ్స్ ఇట్లా అవసరం ఉన్నది అనుకోండి, మనకు బారోయింగ్ ఫండ్స్ అనేది మనం అప్పు తీసుకొచ్చుకుంటే దానికి లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందట. సో అటువంటి వాటిని తీసుకొచ్చుకోవాలి అట. త్రూ ట్రేడ్ క్రెడిటార్స్ అంటే కమర్షియల్ పేపర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫర్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ సోర్సెస్ సచ్ యాజ్ ఇష్యూస్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్ ఆర్ మోర్ అప్రాప్రియేట్. అంటే షేర్స్ను రిలీజ్ చేయడం కానీ డిబెంచర్లను అమ్మడం ద్వారా వచ్చే డబ్బులు అవి అప్పులైతే అవి లాంగ్ టర్మ్ ఫైనాన్స్ కింద మనము చూపెట్టుకోవచ్చు. 4వది, ఒక వ్యాపార సంస్థ తనకు ఎంత కాలానికి నిధులు అవసరమవుతాయో ముందుగానే అంచనా వేయగలగాలట. ఒక వ్యాపార సంస్థ బిజినెస్ ఆర్గనైజేషన్ తనకు ఎంత కాలానికి నిధులు అవసరమవుతాయో ముందుగానే అంచనా వేయాలి అట. ఉదాహరణకు స్వల్పకాలిక అవసరాలకు సంబంధించిన నిధులను తక్కువ వడ్డీ రేటుకు అంటే వర్తక రుణాల నుంచి కానీ వాణిజ్య పత్రాల నుంచి కానీ సేకరించవచ్చు. ఒకవేళ దీర్ఘకాలిక విత్తం అంటే డబ్బులే అంటే వాటాల రూపంలో కానీ డిబెంచర్ల రూపంలో కానీ జారీ చేస్తే దాని ద్వారా సేకరించడం ఎంతో ఉత్తమం. అంటే ఒక బిజినెస్ను రన్ చేయడానికి మనకు డబ్బులు ఏ విధంగా అవసరం పడితే ఆ డబ్బులను ఏ విధంగా వినియోగించుకోవాలనేది మనకు ఇందులో కంటెంట్ అయితే మనకు వివరించడం జరుగుతూ ఉన్నది. 5th చూద్దామండి, రిస్క్ ప్రొఫైల్. అప్పుడప్పుడు నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి రిస్క్ ప్రొఫైల్ అంటే బిజినెస్ షుడ్ ఎవాల్యూట్ ఈచ్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్. మనము బిజినెస్కు అవసరమైన ఫండు సమకూర్చుకునేటప్పుడు అప్పుడప్పుడు రిస్క్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుందట. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈజ్ ఏ లీస్ట్ రిస్క్ ఇన్ ఈక్విటీ యాజ్ ద షేర్ క్యాపిటల్ యాజ్ టు బి రీపేడ్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ వైండింగ్ అప్ and dividend need not to be paid if no profits are available. సో కంపెనీకి ఒకవేళ కనుక లాభాలు రాకపోతే ఆ వచ్చిన లాభాలలో ఎంతో కొంత డివిడెండ్ రూపంలో షేర్ హోల్డర్స్కు డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదనేది మనకి ఇక్కడ తెలియపరుస్తున్నది. వ్యాపార సంస్థ తనకు అందుబాటులో ఉన్న ప్రతి విత్త వనరును నష్టభయం దృష్ట్యా పరిశీలించాలి. ఉదాహరణకు ఈక్విటీ వాటాల ద్వారా మూలధన నిధుల సేకరణకు ఉండే నష్టభయము చాలా తక్కువ. ఎందుకంటే ఈ మూలధనాన్ని కంపెనీ రద్దయ్యే వరకు తిరిగి చెల్లించన అవసరం లేదు వాస్తవం. అంతేకాకుండా లాభాలు రాకపోతే డివిడెంట్లను చెల్లించవలసిన అవసరం కూడా లేదు. అదే రుణ సేకరణ ద్వారా నిధులను సమకూర్చుకుంటే అసలు ప్లస్ వడ్డీ రెండు చెల్లించవలసి ఉంటుంది. అంతేకాదు కంపెనీ లాభ నష్టాలతో ప్రమేయం లేకుండా వడ్డీని కూడా చెల్లించాలి. అంటే రుణ సేకరణ ద్వారా కంటే ఈక్విటీ వాటాలను జారీ చేస్తూ వాటి ద్వారా వచ్చిన డబ్బులను ఉపయోగిస్తూ బిజినెస్ను రన్ చేయాలనేది దీని యొక్క ఉద్దేశం. నంబర్ 6, కంట్రోల్ నియంత్రణ.
సో ఏ విధంగా నియంత్రణ చేయాలి? ఏ పర్టిక్యులర్ సోర్స్ ఆర్ ఫండ్ మే ఎఫెక్ట్ ద కంట్రోల్ అండ్ పవర్ ఆఫ్ ద ఓనర్స్ ఆన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఏ ఫర్మ్. ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ మే మీన్ డిల్యూషన్ ఆఫ్ ద కంట్రోల్. అంటే ఇక్కడ నియంత్రణ అనేది చూడండి, ఒక ప్రత్యేక నిధుల మూలాధారము సంస్థ నిర్వహణపై పట్టు ఉన్న యాజమాన్య అధికారాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈక్విటీ వాటాల జారీ సంస్థ నియంత్రణ అధికారాన్ని పలచన చేస్తుంది. సో ఈక్విటీ షేర్స్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళు కూడా కంపెనీ యొక్క యజమానులని చెప్పుకోవచ్చు. సో కంపెనీ దాన్ని నియంత్రించడానికి మరి వాళ్ళ యొక్క అందరి యొక్క ఆలోచనల మేరకే ఉండాలి. కాబట్టి ఈ నియంత్రణ అనేది పలచన చేస్తున్నది. ఎఫెక్ట్ ఆన్ క్రెడిట్ వర్తీనెస్. ఎఫెక్ట్ ఆన్ క్రెడిట్ వర్తీనెస్. The dependence of business on certain sources may affect its credit worthiness in the market. 7th. 8th చూద్దాం. Flexibility and easy. Another aspect affecting the choice of a source of finance is the flexibility and ease of obtain funds. Restrictive provisions, detailed investigation and documentation in case of borrowings from banks and financial institutions. So financial institutions నుంచి కానీ బ్యాంక్ నుంచి కానీ అప్పు తీసుకొచ్చుకుంటప్పుడు వివిధ రకాల డాక్యుమెంట్స్ నట మనము జాగ్రత్తగా ఫ్లెక్సీగా ఈజీగా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే 8th చూద్దాం. నిధుల ఎంపికను నిర్ణయించే అంశాలలో మరొక అంశంగా నిధులను పొందడంలో ఉన్న సరళత్వము సౌలభ్యం అని చెప్పవచ్చు. వ్యాపార సంస్థలు ఆర్థిక సహాయ సంస్థల నుంచి రుణాలను పొందడానికి ఎన్నో నిబంధనలను లాంఛనాలను పూర్తి చేయవలసి ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్స్. Various sources may also be weighed in terms of their tax benefits. పన్ను ఆదాయాలను దృష్టిలో ఉంచుకొని నిధుల వనరులను ఎంపిక చేసేటప్పుడు ఎన్నో రకాల వనరులు మనకు అందుబాటులో ఉండవచ్చు. సో గవర్నమెంట్కు ట్యాక్స్ చేసే ఉద్దేశంలో కూడా మనకు ట్యాక్స్ తగ్గించే విధంగా కూడా మనము వనరులను సేకరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా మనం చెక్ చేసుకోవాలనేది ఇందులో ఉన్న కంటెంట్. ఈ 10 మార్క్స్ కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఇదైతే ప్రిపేర్ కాండి. సో నెక్స్ట్ వీడియోలో వాట్ ఈస్ బిజినెస్ ఫైనాన్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద బిజినెస్ ఆర్గనైజేషన్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.